ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో సారవకోట అనే మండలంలో అయితే ఉన్నాం. సారవకోట అనే గ్రామంలో అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటారా, మనకి నోటికి కావలసినటువంటి రుచులు అందించినటువంటి చుక్కులు అవనియండి, చేదురాలు అవనియండి, అప్పడాలు అవనియండి, ఇవన్నీ కూడా ఈ ఉన్న ఈ చిన్న పల్లెటూరులో తయారవుతున్నాయి. అయితే ఈ పల్లెటూరులో తయారైనటువంటి చుప్పులకి స్పెషల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ తయారైనటువంటి చుప్పులు కానీ అప్పడాలు కానీ దేశ సరిహద్దులు దాటి అమెరికా వరకు కూడా చెందుతున్నాయంటే నమ్ముతారా? అయితే ఈ చుప్పులు ఇవన్నీ తయారవుతున్నటువంటి ఈ ఊరిలో ఎన్ని కుటుంబాలు వీటిపైన ఆధారపడి నివసిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడాను వాళ్ళ వృత్తిగా ఇది చేసుకొని అందరికీ కావాల్సినటువంటి రుచికరమైనటువంటి ఈ స్నాక్స్ చుప్పుడు చేయడాలు, అప్పడాలు, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ తయారు చేస్తారు. అసలు ఏమేమి తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, అసలు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళకి వస్తున్నటువంటి ఆనందం ఏంటి, సో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, ఇంతమందికి మంచి రుచికరమైనటువంటి చుప్పులు, చేగడాలు, అప్పడాలు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ నువ్వు ఎన్నాళ్ళు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. చేకోడియాలు, తర్వాత బియ్యంతో మంచి పాలిష్ నూకలతో చేసి, తర్వాత మినపిండి అంటే గుళ్ళతోనే అప్పడాలు చేస్తాం. సో మినపగుళ్ళతో అప్పడాలు చేస్తాం. చూశారు కదా, అసలు నువ్వుల అప్పడాలు అంటే చూస్తూనే నోరు ఊరిపోతుంది. అటువంటి రుచికరమైన అప్పడాలు, ఇలాంటి నువ్వుల అప్పడాలతో పప్పన్నం వేసుకొని తింటే ఆ మజాయే వేరబ. అదేవిధంగా చూడండి, ఈ కాయలు పాలకాయలు అంటారు. అంటే చిన్నప్పుడు చాలా మందికి ఇప్పటికీ తెలియకపోవచ్చు. చూడండి, ఇందులో నువ్వులు చాలా తక్కువ ఉంటాయి, ప్లెయిన్ ఉంటుంది, ఘాటుగా వస్తుంది. అదేవిధంగాను నెయ్యి లొడియాలు చూడండి, నెయ్యి అప్పడాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడే అంటే వెంటనే తయారవుతూ ప్యాకింగ్ అయ్యి ఇవాళ తయారైనవి రేపటి మోకే మొత్తం అమ్ముడిపోతున్నాయంటే, ఎంత తయారైనా సరే అమ్ముడిపోయేది, ఎంత స్పీడ్గా అమ్ముడిపోతున్నాయంటే ఎంత క్వాలిటీ ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. అందుకేనండి సారవకోట చుప్పులకు కానీ అప్పడాలకు కానీ పెట్టింది పేరు. ఇప్పుడే తయారవుతున్నటువంటి చుప్పులు అయితే ఉన్నాయి చూడండి. ఈ చుప్పులు ఇలా తయారైన తర్వాత వీటిని నూనెలో వేసి వేపిన తర్వాత మనకి కావాల్సినటువంటి టేస్టీ అండ్ రోస్టీ చుప్పులు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. సో ఒక ఇల్లునే కుటీర పరిశ్రమగా మార్చుకొని చిన్న చిన్న కుటుంబాలు, అలాగే వీళ్ళపైన ఆధారపడుతున్నటువంటి ఎంతో మందికి కూడాను వీళ్ళు పనిని కల్పిస్తున్నారు, ఉపాధిని కల్పిస్తున్నారు. మనం చూపించే చుప్పులు అయితే ఈ వేడి నూనెలోనైతే వేయించడం జరుగుతుంది. అదేవిధంగా కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి ఎంతో ఫ్రెష్గా. చూసారు కదా, ఎంతో రుచికరమైనటువంటి చుప్పులు తయారైన తర్వాత నూనెలో వేయించి, అదేవిధంగా కారాలు కానివ్వండి, ఈ అప్పడాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ తయారవుతుంది. సంవత్సరం చేస్తున్నారు అంటే 3-4 years నుంచి చేస్తున్నాం అండి. అంటే మాక్సిమం ఒక ముందు నుండి మా మాయ గారికి ఉండేది ఒక 25-30 సంవత్సరాల వరకు వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయిన కారణంగా వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత మేము అది వేరే ఊరు మాకు ఇక్కడికి తెప్పించారు చేయడానికి. అదే ప్రోడక్ట్ని మేము రన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఇప్పటికి ఏంటంటే అప్పుడు స్టాఫ్ ఎక్కువ వచ్చేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలాగా చేసేవాళ్ళు లేక మనం అలాగే రాను ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బిజినెస్ అయితే ఆదరణ ఎక్కువ ఉంది చేయడానికి. ఎక్కడి నుండి వస్తారు కస్టమర్స్ కావాలని. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి కూడా వస్తుంటారు. అంటే ఓన్గా తినడానికి, అంటే బిజినెస్ గురించి కాదు, క్వాలిటీ కావాలి, ఈ ఫుడ్ ఐటమ్ మన హోమ్ ఫుడ్గా ఉంటుంది, క్వాలిటీ గురించి అనేసి వస్తారు. కాకపోతే మరి చేయలేక మనం ఆర్డర్స్ తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. అది మిషనరీ ఏంటి, దీనికి డెవలప్మెంట్ లేదు, ఓన్లీ హ్యాండ్ మేడ్. వర్కర్స్ అంటే మరి రాను ఇప్పుడు పూర్తి తగ్గిపోయారు. దీనికి ఏదైనా మిషనరీ కానీ కనిపెడితే బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్ అవుతుంది, కానీ అలాంటివి లేవు. దీన్ని ఎవరు చిన్న చూపుగా వదిలేస్తున్నారు, పెద్దగా దీన్ని పట్టించుకోవడం లేదు. దీనికైతే ఒక ప్రత్యేకత ఉంది, చాలా పూర్వం నుండి ఉంది దీనికి. సారాకోట అంటే ఒక ఫేమస్ చుప్పులు ఇవన్నీ తయారీ. మీ దగ్గర ఏమేమి తయారవుతుంటాయి? మా దగ్గర చుప్పులు అప్పడాలు తయారవుతుంటాయి. ఇవి ఓన్లీ న్యాచురల్, ఫుల్గా అన్ని న్యాచురల్. ఇక్కడ ఇటు సైడ్ పండే పంట కూడా వాడతాం అనమాట. అంతా న్యాచురల్, కలర్ కానీ ఏటి కానీ వాడము. క్వాలిటీ చాలా బాగుంటుంది.
అంటే మాకు కస్టమర్స్ చెప్తారు మాకు మీ దగ్గర క్వాలిటీ కావాలనేసి మేము ఇక్కడ నుండి పంపిస్తాం. ఆన్లైన్ కూడా అడుగుతుంటారు కానీ మనం అవన్నీ చేయలేక ఎవరో తప్పదు అనుకుంటే వీళ్ళు బస్సులు వెళ్ళే ద్వారా బస్సులకి ఇస్తుంటాం అనమాట. చూశారు కదా, సారవకోట పేరు ఎత్తంగానే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చుప్పులు, చేగుడాలు, అలాగే అప్పడాలు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సారవకోటలో కొన్ని కుటుంబాలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి దీనిపైన జీవనాధారం చేస్తూ కొన్ని వందల మందికి జీవనాన్ని కల్పిస్తున్నటువంటి ఈరోజు ఈ సారవకోటకి ఒక కరువు కాలం అయితే వచ్చిందనొచ్చు. కారణం ఏంటంటే దీన్ని అంటే సరైనటువంటి వర్కర్స్ దొరక్క, అదే విధంగాను వీటికి ఉన్నటువంటి డిమాండ్కి అందించలేకపోతున్నాము అంటున్నారు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని రకాలైతే తయారవుతున్నాయో మొత్తం అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడాను ఇక్కడే తయారవుతున్నాయి. చూడండి చుప్పులు కానివ్వండి, చేగుడాలు, అప్పడాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే తయారయ్యి ఫ్రెష్గాను తయారవుతున్నాయి. ఇవన్నీ కూడాను హ్యాండ్ మేడ్తో తయారు చేసి ఎటువంటి మిషన్స్ కూడాను వాడకుండాను, ఇందులో ఎటువంటి కలర్స్ కానీ ఏవి కూడా పెట్టకుండా ఈ చుట్టుపక్కల పండినటువంటి పంటలను ఆధారం చేసుకొని అక్కడ న్యాచురల్గా వచ్చినటువంటి పంటల ద్వారా తీసినటువంటి మినపప్పు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడించి ఇక్కడే తయారు చేస్తూ వాళ్ళ గ్రామంలోనే ప్రతిదీ కూడా కల్టివేషన్ చేసుకొని తయారు చేసినటువంటి ఈ అప్పడాలకి ఎందుకని టేస్ట్ ఉండవు. సో కాబట్టే ఒక్క దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలలు కూడాను దీనికి డిమాండ్ ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది.